ఫస్ట్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, అంటే నేను నాది అన్న భ్రమ. రెండోది ఏమిటి? స్పృహ లేకుండా జీవిస్తున్నాం. ఏమిటి దీనికి దానికి సంబంధం? అహంకి స్పృహకి చాలా కనెక్షన్ ఉందండి. అహం ఎలాంటిదంటే స్పృహ లేకుండా ఉన్నంత సేపు నీ నెత్తి తాండవిస్తుంది. ఎవరైనా ఒక్కసారి అహం గురించి మాట్లాడారనుకో, ఈ అహం ఉన్నప్పుడు మనకి ఒంటి మీద తెలివి ఉండదు అనంగానే జాగరూకం అయిపోతాం. అంతే డిఫరెన్స్. అహం పోవటానికి ఉండటానికి చాలా థిన్ లైన్, చాలా తక్కువ డిఫరెన్స్. అహంలో ఎప్పుడు ఉంటాం? అన్కాన్షియస్ నేచర్, అంటే స్పృహ లేనప్పుడు, అంటే మనం అహంతో బతుకుతున్నాం అన్న సంగతి కూడా మర్చిపోయినంత సేపు మనం అహంలో ఉంటాం. ఎక్కడైనా కొంచెం ఎవరైనా చెప్పారనుకోండి నువ్వు అహంలో బతుకుతున్నావని, వెంటనే బయటకు వచ్చేయచ్చు. కానీ అలా చెప్పేవాడు ఎవరైనా ఉండాలి కదండి పక్కవాడే అహంలో బతుకుతుంటే ఎవరు చెప్తాడు మనకి? అందుకనే మనం మనకే అహర్నిశాలు చెప్పుకుంటూ ఉండాలి. ఇవేమి మర్చిపోవాల్సిన విషయాలు కావు. ఏదో మనం ఏడాదికి ఒకసారి ధ్యానమహాచక్రం వచ్చినప్పుడే మాట్లాడుకోవాల్సిన విషయాలు కావండి. ప్రతి క్షణం ఆడవాళ్ళు కిచెన్ లోనో ఒక బోర్డు మీద రాసుకొని అహం అని రాసుకుంటే చాలు. అది చూసినప్పుడల్లా హంటర్ దెబ్బ తగిలినట్టు